వీడియోస్ తీయడం అవసరమా? ఇంట్లో విషయాలన్నీ బయట జెప్తున్నావు. బాబుని, ఫ్యామిలీని మంచిగా జూసుకో. అన్నీ నెగ్లెక్ట్ జేస్తున్నావు అని చాలామంది చెప్తున్నారనమాట. నేను నెగ్లెక్ట్ జేస్తుంటే ఇలా వీడియోస్ పోస్ట్ చేసి నేను వాయిస్ ఓవర్ ఇవ్వనండి. అన్నీ చేస్తున్నాను గాబట్టే మీకు చూపిస్తున్నాను. ఒకవేళ నువ్వు నచ్చకపోతే నువ్వు చూడొద్దు. లేకపోతే ఎంకరేజ్ చెయ్యి. ఎందుకంటే ఇప్పటి రోజుల్లో ఆడదానికి ఆడవాళ్ళే శత్రువు అంటారు గదా! అది నిజమే. చాలా విషయాల్లో రుజువయిపోయిందది. నేనిప్పుడు జెప్తున్నాను జూడండి. నేను నా పర్సనల్స్ చెప్తున్నాను గదా! పర్సనల్ అంటే నా కొన్ని నేను స్ట్రగుల్ ఫేస్ చేసిండేటి మాత్రమే చెప్తున్నాను. అన్నీ చెప్పట్లేదు గదా! 24 అవర్స్‌లో చాలానే జరిగుంటాయి. కొంతమంది పర్సనల్స్ సింక్ అయ్యి ఇలా జరిగింటది, ఇలాంటి తప్పులు చేయకూడదని తెలుసుకుంటారు నాలాగా. నేను గూడా అప్పుడు తెలుసుకోలేదు గాబట్టే ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఎలా చేయాలి, ఏంటి అని జెప్పేసి. ఇంకొకటి యూట్యూబ్ చేస్తే ఏదో తప్పని ఫీల్ అయిపోయింటారు. యూట్యూబ్ చేసి చాలామంది మంచి పొజిషన్‌లో ఉన్న వాళ్ళే ఉన్నారు. అదే ప్రాసెస్‌లో నేను మా వారికి హెల్ప్ జేయాలనుకుంటున్నా. ఇంకొకటి నేను బయటికెళ్ళి జాబ్ చేయలేనండి. ఇలా వంటలు నా పనులేవో నేను అవి షూట్ చేసే పెడతాను. నచ్చకపోతే చూడొద్దు.